भवति शतं दीर्घमायुः मरणेनावद्यन्ते शतमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घमायुः निर्माणस्य यालकलगोत्रोद्भवस्य वेङ्कायमनामत्या सकुटुम्बस्य शिवप्रसाद रेड्डांस्य द्रवन्ति नन्दिनी नामत्याः सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्य विजयवरगीश्वराग्रस्तु श्रीजगन्नाथ संपूर्ण अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु रुद्रस्य यजमानस्य मनोभिक्षिताग्रस्तु व्यापाराभिवृद्धिरस्तु सकल उन्नत యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు మాట తప్పని మనవి తప్పని బూచేపల్లి రాజకీయ గౌరవనీయులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మేంద్ర గంగాధర स्वां त्रिलोक्यकुटुम्बिनीं सरसिजामन्ये मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्नामभसर्वदा वरां कुशो माजमीमुद्रां गर्भैर्हन्तिं कमलासनस्थां बालार्कोटिपदवां त्रिनेत्रां वदेहम् अम्बानीश्वरं दाम् వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల మధ్య ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి ఈ సందర్భంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం వారి చేతుల్లో జరుగుతుంది. అందరూ ఒకసారి చప్పట్లతో చేద్దాం. హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు మన నాయకుడు దర్శి శాసనసభ్యులు మన పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారి జన్మదినానికి వచ్చేసినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ చిరంజీవి శివప్రసాద్ రెడ్డి గారు గొప్ప నాయకుడిగా ఎదుగుతూ తండ్రి బాటలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారి బాటలో పేదల పెన్నిదిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ధైర్యానికి యువతకి స్ఫూర్తిగా ఈ పార్టీని కష్టకాలంలో భుజానెత్తుకొని అన్నిసలు శ్రమిస్తూ కష్టపడుతూ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తున్నందుకు గర్విస్తూ తమ్ముడు సక్సెస్ చేసి ఈ జిల్లాలో మొత్తం సీట్లు తన నాయకత్వంలో గెలిపించి ఈ జిల్లాకి మంత్రి కావాలని కోరుకుంటూ శివప్రసాద్ని భగవంతుడు రాముడు ఈరోజు శ్రీరామనవమి ఆ శ్రీరామచంద్రుడు యొక్క శక్తి యుక్తి రెండు శివప్రసాద్కి ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆంటీ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు మరింత ఆరోగ్యంతో ప్రజాసేవకి పనిచేయాలని ఆమెను కూడా భగవంతుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మీ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు గౌరవనీయులు జడ్పీ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గార్ల సంతానంగా వారు జన్మనిచ్చినటువంటి యువ నాయకుడు వారితో పాటు మన అమ్మ పెద్దమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కూడా వారితో పాటు ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో లోటు లేదు, మేము తీరుస్తామని ముందుకు విచ్చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి మన యువ నాయకుడి యొక్క పుట్టినరోజు వేడుకల్లో
జిల్లా నలుమూలలు కానీ ఈరోజు నలుమూల నుంచి వచ్చి అందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే శివన్న రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు మంత్రి పదవిని అధిరోహిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ సభాధ్యక్షులు, మిత్రులు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి, పూజ్యులు గౌరవనీయులు ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి వెంకయ్య గారు, గౌరవనీయులు మనందరి ప్రీతమ నాయకులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ రథసారథి దర్శి శాసనసభ్యులు, ఈరోజు మన ముఖ్య అతిథి, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మరి ప్రకాశం జిల్లా పార్టీలో పండుగ వాతావరణం కళకళలాడుతూ మరి మన జిల్లా నాయకుల నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మన శివప్రసాద్ రెడ్డి గారిని పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదించి వచ్చినందుకు కూడా అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మన పార్టీకి మంచి పూర్వభయం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మన శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అయిన రోజునే ఈ యొక్క పార్టీకి పూర్వభయం వచ్చిందనేది మనందరికీ కూడా ఆశ. ఏం లేదు, మనం ఆయన్ని మళ్ళీ శాసనసభ్యులు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, మన రవిబాబు గారు లాంటి యువ నాయకులందరినీ కూడా అసెంబ్లీలో అధ్యక్ష అని మనల్ని చూసేదానికి మనందరం కూడా కృషి చేయాలా. రానున్న రోజులు బూచేపల్లి వారి అనేటువంటిది ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు ప్రాంతం వరకు కూడా ఉంది. ముఖ్యంగా దళితులు కానివ్వండి, బలహీన వర్గాలు, మైనార్టీల వారు చేమకుర్తిలో కానివ్వండి, చుట్టుపక్కల కానీ దర్శి ప్రాంతంలో కానీ వారి యొక్క ఎంతోమందికి సేవ చేస్తున్నటువంటి ఆ బూచేపల్లి కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దర్శి ముద్దుబిడ్డ శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజుకు వేడుకలకు విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు అందరికీ, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ కూడా మనకి అండగా ఎవరు వస్తారు, మరి ఈ సుదీర్ఘ కాలంలో నుంచి పార్టీకి నేనున్నాననేటువంటి వ్యక్తి వెళ్ళిపోవడంతో అందరం కూడా చాలా మనస్తాపం చెందాము. మరి మీ అందరి ఆశలకి ఆశయాలకి నేను తోడుకుంటాను అని మీకు అందరికీ భరోసా ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన శివన్న. మరీ ముఖ్యంగా ఒంగోలులో అక్టోబర్ 4వ తారీఖున ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ అందరికీ తోడుగా నేను ఉంటానని చెప్పి శివన్న ఏదైతే రోజు నుంచి వచ్చారో మరి అక్కడి నుంచి పార్టీ యొక్క తన స్థాయిని పెంచుకుంది. అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి, అలాగే ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం నుంచి అందరూ కూడా శివన్న నాయకత్వంలో పనిచేయడానికి, అలానే మా నాయకులు చుండూరు రవిబాబు గారు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త రవిబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ యొక్క అంచెలంచెలుగా తన ఖ్యాతిని పెంచుకుంటూ, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ మేము ఉన్నామంటే భరోసా కల్పిస్తున్నటువంటి నాయకులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అన్నా, మీరు ఈ నియోజకవర్గాన్ని కూడా మనసులో పెట్టి చూసుకుంటున్నారని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా బూచేపల్లి కుటుంబానికి మేము కూడా మా తరపు నుంచి ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పి మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నాం. 2029లో శివన్న ఖచ్చితంగా ప్రకాశం జిల్లా నుంచి మంత్రి పదవి తీసుకొని మరి ఇక్కడ అడుగుపెట్టాలని చెప్పి ఈ సభావేదికగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ముఖ్యంగా అందరికీ ప్రత్యేకంగా ఒంగోలు నియోజకవర్గ కార్పొరేటర్లు అందరి తరపు నుంచి, మరియు ప్రతి డివిజన్ నుంచి వచ్చినటువంటి అందరికీ, ఇక్కడ రాలేనటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా శివన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. అందుకోసం మీ అందరికీ ఒంగోలు నియోజకవర్గ ప్రజల తరపున మీకు వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు శివన్న. గట్టిగా హ్యాపీ బర్త్డే టు, గట్టిగా హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు శివన్న నాయకత్వం, శివన్న నాయకత్వం. పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన అన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అమ్మ వెంకయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 2024 ఎలక్షన్లో మనం ఓడిపోయిన తర్వాత మేము
మేము అన్న సుప్రసాద్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా వస్తూ ఉంటే ఒంగోలు నగరంలో పార్టీ కనిపెట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంగా మేమంతా కూడా జరుపుకోవడం జరిగింది. మరి తదుపరి ఈ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మన చుండూరు రవణ్ని నియమించడం మేమంతా కూడా చిత్తశుద్ధితో ఒంగోలు నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నాం. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో మొట్టమొదటి గెలిచేది మన దర్శి నియోజకవర్గమే. అలాగే ఈ జిల్లా నుంచి అన్న మంత్రివర్యులుగా కూడా పనిచేయాలని మనమందరం కూడా అన్నకి చిత్తశుద్ధితో వెన్నంటి పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు అధ్యక్షులు శివన్న గారికి అభినందన తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లిష్టమైన పరిస్థితులు ఉందనుకున్న సమయంలో ఈ పార్టీకి సుఖాన్ని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాల వైపు పయనింపజేస్తూ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తూ నాడు ఓదార్పు యాత్ర ప్రారంభమైనప్పుడు మేము సైతం అంటూ పూచేపల్లి కుటుంబం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందుబాటులో అండగా ఉండి ఆనాటి నుంచి నేటి వరకు ఎందరో పార్టీ వదిలి వెళ్లిపోయినా మేము వైఎస్ఆర్ ఆశయాలనే కొనసాగిస్తాం, జగనన్న అడుగుల్లోనే నడుస్తామంటూ ముందుకొస్తూ ఈ రోజు ఈ జిల్లాలో ఒక పక్కన శ్రీరామనవమి ఉత్సవాన్ని సకల గుణ సంపన్నుడైనటువంటి శ్రీరాముని ఈ యొక్క పట్టాభిషేక ఉత్సవాన్ని కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ మరో పక్క ఈ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల యొక్క హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి శివన్న కూడా ఈ రోజు ప్రకాశం జిల్లాలోని వాడవాడన వీధిన వారి యొక్క జన్మదినోత్సవాలు ఇంత అత్యంత వైభవంగా జరుగుతున్నాయంటే వారి కుటుంబం పట్ల ప్రకాశం జిల్లా ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్న పట్ల ఉన్న అభిమానాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు విజయ తీరాల వైపు తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాబోయేటువంటి కేబినెట్ లో శివన్న ఖచ్చితంగా మంత్రిగా ఉంటాడు. కాబట్టి శివన్న వెనకాల ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవిత్రమైన దినం, శ్రీరామచంద్రుడు పుట్టినరోజు. ఆయన సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయుల స్వామి అందరూ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఆశీర్వదించి 200 సుఖ సంతోషాలతో జీవించాలని, రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఎన్నికలు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కౌంటింగ్ జరిగి అయిపోయిన తర్వాత చివరిగా ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ 2 నియోజకవర్గాల్లో గెలవదు, మేము గెలవనివ్వము అని ఛాలెంజ్ చేసినటువంటి నియోజకవర్గం ఏది? ఆ దర్శి నియోజకవర్గం నుంచి ఒక మగాడిలా విజయ దుందుపుతోటి బయటకు వచ్చినటువంటి నాయకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది, ఇక ఎవడో దిక్కు మొక్కు లేడు అనే కొంతమంది చేసినటువంటి దాంట్లో నేనున్నాను, నేను విన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంబడే అన్నా మీరు నేను చెప్పినట్టు వినండి, ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేనున్నా అంటూ ఆయనకు మాటిచ్చి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మనందరి ముందు ఉండడం, మరి ఆయనను కన్నటువంటి మహాతల్లి అమ్మ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు మన ఈ నడుమధ్యన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. లాగుతా ఉన్నారు నా కుర్చీ టచ్ చూడండి అంది.
ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఈరోజు మా అన్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఉదయం నుంచి అన్న ఉదయం నుంచి 12 గంటల నుంచి నాకు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. రకరకాలుగా నువ్వు అక్కడికి రావాలి ఇక్కడికి రావాలని అంటే ఉదయం నుంచి ఆయన అలిసిపోయి ఉన్నారు. చివరికి సాయంత్రం 4:30. మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఒక క్రమశిక్షణగా ఒక నిబద్ధతగా నేను పుట్టినప్పుడు మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు. కానీ మా నాన్నగారు సంపాదించిన 10 రూపాయలు పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలి, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ఆదర్శ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎవరు అంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తాం. నిజంగా సంతోషంగా ఉంది. అటువంటి మహానుభావుడు కడుపున పుట్టడం, అమ్మ కడుపున పుట్టడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభాము తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు, ఈ 44 సంవత్సరాలు ఒక బూచేపల్లి కుటుంబం తరఫున ఒక దర్శి నియోజకవర్గంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. కానీ 45వ సంవత్సరం మా నాయకుడు, మనందరి నాయకుడు, ఈ రాష్ట్ర రాష్ట్రజైన వైఎస్ జగన్మోహన్ గారి సపోర్ట్తో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ పదవి బాధ్యతలు ఇచ్చిన తర్వాత మొట్టమొదటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం, అది మీ అందరి సమక్షంలో చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకటి, జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం మా రాజకీయ భవిష్యత్తులో కానీ నేను పదవులు అనుభవించిన ప్రతిసారి కూడా నేను ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మొన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళ కుటుంబం నుంచి ఇన్ని పదవులు సంపాదించుకున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ సేవ చేసే భాగ్యం మాకుంది. ఆ మహానుభావుడు రాజశేఖర దయ వల్ల జగన్మోహన్ గారి కుటుంబంతో పాటు ఈ జగన్మోహన్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునేదాకా 2029 ముఖ్యమంత్రి చేసుకునేదాకా అలు పెరగకుండా మీ అందరి కోసం, ప్రజల కోసం, ప్రతి కార్యకర్త కోసం, నాయకులకు అండగా ఉండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడించే విధంగా జగన్మోహన్ గారికి అండగా ఉండి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మళ్ళా ఈ జిల్లాలో 8 కాన్స్టిట్యూన్సీలు ఎమ్మెల్యే గెలిపించేదాకా ఎప్పుడు అలుపెరకు లేకుండా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సాయంకాల సమయంలో అందరూ దేవతలు తిరుగుతూ ఉంటారంటారు. అదేవిధంగా ఫస్ట్ టైం రాముల వారి ఆశీస్సులతో శ్రీరామనవమి రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే నిజంగా సంతోషంగా ఉంది. ఆ రాముల వారి దయ వల్ల, ఆ దేవతల దయ వల్ల 2029లో అందరూ ఎమ్మెల్యేలు గెలుచుకుందాము. అదేవిధంగా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడదామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, జగన్ అభిమానులందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా అభిమానులు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కార్యకర్త అనేవాళ్ళు, నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడతా ఉంటే అవే సీట్లు, అవే పదవులు వస్తూ ఉంటాయి. పోయినసారి 2014లో నేను ఓడిపోయిన తర్వాత ఇంకా బూచేపల్లి కుటుంబంకి ఏం లేదులే, రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనుకున్నారు. కానీ మేము కష్టపడ్డాం, పార్టీ కోసం కష్టపడినప్పుడు జగన్మోహన్ గారు మళ్ళా మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే వేయటం, మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా ప్రకాశం జిల్లా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు పార్టీని, కన్నతల్లి లాంటి పార్టీని మర్చిపోకుండా ఎప్పుడు ఆ పార్టీకి సేవ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు శివయ్య. అన్న వచ్చాడంటూ శివన్న వచ్చాడంటూ
చెప్పండి. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివన్నని శుభాకాంక్షలు చెప్పడానికి అందరూ వచ్చేశారు. దయచేసి నియోజకవర్గాల వారీగా రండి, లేకపోతే వరుస వారీగా వచ్చి శుభాకాంక్షలు చెప్పి ఒకవైపు నుండి రండి, రెండో వైపు నుంచి దిగండి. దయచేసి ఎవరు కూడా నెట్టుకోవద్దు. బ్లైండ్ ఎంప్లాయీస్ కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి. అల్పాహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శివప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అల్పాహారం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద వెనక్కి జరగాలి, కొంచెం స్లోగా ఎక్కాలి. ఒకసారి అటు అవుట్ కొంచెం వెనక్కి జరగాలి, స్టేజ్ మీద వెనక్కి జరగాలి. లాయర్ అసోసియేషన్ తరఫున ఇప్పుడే శివన్కి బర్త్డే తెలియపరుస్తుంది. లీగల్ సెల్ తరఫున జిల్లా లీగల్ సెల్ తరఫున శివన్కి బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు. జై శివన్న. సంతోషంపాటు మాజీ శాసనసభ్యులు అన్న బస్కూర్ తాతని గారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. సాంగ్ స్లోగా పెట్టింది. వెనక్కి జరగాలి, ఫ్రీగా ఉండండి. మంగళూరు జడ్పీటీసీ గారు లక్ష్మణ్ గారు ఇప్పుడే బూచేపల్లి శివన్నకి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజా ఫ్రీగా ఉండాలి, బ్లైండ్ ఎంప్లాయీస్ కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి. కలిసిన వాళ్ళు దయచేసి దిగండి. తోకల సీను నాగులపల్లిపాడు మండలం, ఉమ్మడి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సీఎం గారు వాళ్ళ సతీమణి కలిసి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నారు. జిల్లా పరిషత్ స్టేజ్ మీద పెట్టుకోవద్దు సార్. కొద్దిగా వెనక్కి జరగాలి జనాలు, కొద్దిగా ఫ్రీగా ఉండండి జనాలు. స్టేజ్ మీద కొద్దిగా వెనక్కి జరగాలి. 2 గంటలు మనం ఉంటే అన్నీ ఏమి ఇబ్బంది లేదు. కొరంగనమెట్ల మండలం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ మండల నాయకత్వం మొత్తం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో బూచేపల్లి శివన్నకి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నారు. కొరంగనమెట్ల నెట్టుకోవద్దు, స్టేజ్ మీద నెట్టుకోవద్దు. మీరందరూ కూడా జిల్లా నలుమూల నుంచి శివన్న మీద అభిమానంతో వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మా శివన్న గడిపక్క రండి, అటు సైడ్ రండి. శుభాకాంక్షలు తెలియజేశారు. మా శివన్న గడిపక్క రండి, అటు సైడ్ రండి. జిల్లా మహిళా నాయకురాలు
వెహికల్ ఏంది వెనక్కి జరగాలి, వెనక్కి జరగాలి, ఫ్రీగా ఉండాలి, కొంచెం ఫ్రీగా ఉండాలన్నా స్టేజ్ మీద కొంచెం ఫ్రీగా ఉండాలి. కొంచెం జిల్లా పార్టీలో శివన్న అవకాశం ఇచ్చినటువంటి పదవి కలిగిన వాళ్ళందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. ఆయన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తుంబా రమణమ్మ గారి ఆధ్వర్యంలో జిల్లా మహిళా మణులు మొత్తం జిల్లా పార్టీ అధ్యక్షులు శివన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. జై శివన్న, జై శివన్న. దయచేసి శివన్న శుభాకాంక్షలు తెలియపరిచిన వాళ్ళు అటు ఎడం చేతి వైపుగా దిగాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మహా మహా కొంచెం ఫ్రీగా ఉండాలన్నా కొంచెం వెనక్కి జరగాలి. ఎవరు కూడా నెట్టుకోవద్దు. ఏఎంసీ మాజీ డైరెక్టర్ నరసింహరావు గారు అందరికీ అవకాశం ఉంది. దయచేసి ఎవరు కూడా నెట్టుకోవద్దు. ఇంతలా మారుమూల గ్రామాల నుంచి కూడా శివన్నకి శుభాకాంక్షలు తెలపాలి, ఆయన చెయ్యి తాకాలి అనే ఉత్సుకతతోటి ఇంత దూరం వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ దయచేసి అందరూ కూడా నిదానంగా ఉండండి. నిదానంగా పూర్తి స్థాయిలో ఆఖరి మనిషి వరకు కూడా జై శివన్న, జై శివన్న. ఓకే, కంప్లైంట్ చేసుకోండి అన్న. ఉదయం రాత్రి 12 గంటల నుంచి ఓకే, థ్యాంక్ యూ. 2 నిమిషాలు ఆగితే
రాష్ట్ర మహిళా కార్యదర్శి గారు శివన్న శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. భూమిరెడ్డి రావణమ్మ గారు శుభాకాంక్షలు తెలియజేశారు శివన్నకి. మహా ఓకేమ్మా ఫోటో దిగండి ఫోటో దిగండి ఫోటో దిగండి ఫోటో దిగండి. రావణమ్మ భూమిరెడ్డి రావణమ్మ గారు కానివ్వండి. గిద్దలూరు నియోజకవర్గం వాళ్ళు కనిగిరి అమ్మ మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో గిద్దలూరు వారి మిత్రమండలి చేసి ఎవరిని ఎవరు నెట్టుకోకుండా వేస్తారపేట జడ్పీటీసీ గారు రాజు గారు, వేస్తారపేట జడ్పీటీసీ గారు మొత్తం దయచేసి ఎవరు కూడా నెట్టుకోవద్దు. నోముతోటి శరత్ గారు శివన్న కుటుంబం మీద బూచేపల్లి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో వారిని బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తారు. చేస్తారు నోముతోటి శరత్ గారు శివన్న కుటుంబం మీద బూచేపల్లి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో వారిని బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తారు. బూచేపల్లి శివన్నకి గిద్దలూరు నియోజకవర్గ ప్రజానీకం తరఫున, గిద్దలూరు నియోజకవర్గం నాయకత్వం తరఫున ప్రకాశం జిల్లా రథసారథి శ్రీ బూచేపల్లి సందర్భంగా జననేత బూచేపల్లి శివన్నకు ప్రకాశం జిల్లా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే చెన్నారెడ్డి గారి టీం, గిద్దలూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లా నల్లబైన రవికుమార్ యాదవ్ గారి